నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఈ మధ్య ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏ లెవెల్లో నడిచిందో చూసాం రీసెంట్ టైమ్స్లో. ఎలన్ మస్క్ దగ్గరుండి డొనాల్డ్ ట్రంప్ని అమెరికా అధ్యక్షుడిగా గెలిపించుకున్నారు. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు, ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకుని తిరిగారు, ఎగరేలా గందరగోళం చేశారు. మొత్తానికి ఇప్పుడు ఏమైందో ఏంటో కానీ ఇద్దరి మధ్య కత్తులు దూసుకునేంత వైరం మొదలైంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఇద్దరికే గొడవలు మొదలయ్యాయంట. ఈ గొడవలకి కారణం ఏదో ఒక అందమైన బిల్లు అంట. ఏదో ఒక అందమైన బిల్లు కారణంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సో ఈ ఇద్దరి మధ్య మొదలైన గొడవల వల్ల ఎలన్ మస్క్కి సంబంధించిన టెస్లా షేర్లు కూడా విపరీతంగా పడిపోయాయి. అండ్ అదేవిధంగా టెస్లా కంపెనీ మార్కెట్ విలువ $152 మిలియన్ మేర కూడా తగ్గిపోయిందంట. సో ఏంటి అసలు అందమైన బిల్లు? ఆ అందమైన బిల్లులో ఏముంది? మరి ఏ ఉంటే ఎలన్ మస్క్ హర్ట్ అయ్యాడు డొనాల్డ్ ట్రంప్ వల్ల? సో ఏంటి నెక్స్ట్ ఇద్దరి మధ్య ఎలా ఉండబోతుంది అంటారు? ఈ వైరం ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? సో డోజన్ ఒక సపరేట్ వ్యవస్థనే మొదలుపెట్టారు కేవలం ట్రంప్ గారి కోసం. గతంలో లేదు. గవర్నమెంట్లో ఉండేటువంటి స్పెండింగ్ని తగ్గించుకుంటూ డెప్ట్ని తగ్గించే ప్రయత్నంలో ఎలన్ మస్క్ గారిని దానికి అధిపతిగా కూడా చేశారు. అసలు అక్కడ కాన్సెప్టే ఖర్చులను తగ్గించి అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ని కట్ డౌన్ చేసి గవర్నమెంట్కి కావాల్సినటువంటి డబ్బుల్ని మిగల్చడము. ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఫిజికల్ డెఫిషియెంట్ ఇష్యూస్ని ఫేస్ అవుతున్నారో, విపరీతమైన వడ్డీల భారంతో మునిగిపోయి ఉందో ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం, దాని నుంచి కొంతవరకు రిలీఫ్ ఊరటిచ్చే ప్రయత్నం చేయడమే అసలు యాక్షన్. మీరు అన్నట్టుగా ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఎప్పుడైతే తీసుకొని వచ్చారో అందులో ఉండేటువంటి కొన్ని అంశాలు ఎలాన్ మస్క్ గారికి పెద్దగా నచ్చలేదు అని క్లియర్గా చెప్తున్నారు. అసలు కనీసం అది ఓవర్ నైట్ పాస్ చేశారు. అక్కడ ఉండేటువంటి మెంబర్స్కి కూడా కనీసం చదివేటువంటి టైం కూడా ఉన్నట్టుగా లేదు. అండ్ మీరు అది కనుక ప్రవేశపెట్టినట్లయితే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మరింతగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ $37 ట్రిలియన్ అని చెప్పొచ్చు. $37 ట్రిలియన్ తోటి ఆల్రెడీ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఇప్పుడు కనుక ఇది ప్రవేశపెట్టినట్లయితే దాదాపుగా మరొక $3.5 నుంచి $4 ట్రిలియన్ మందం అప్పు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ఎన్నో డిస్కషన్. సో బేసిక్గా ఆల్రెడీ ఉన్న సమస్య దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనివల్ల బేసిక్గా వాళ్ళు ఒక రకంగా గొడవకి డైరెక్ట్గా దిగినటువంటి పరిస్థితి. సో ఈ రాజకీయాల్లో మనం డైరెక్ట్గా ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు అని చెప్పి మనం కూడా డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఏవైతే లాభాలు జరుగుతాయో జరిగినంత కాలం ఉంటావు, లేకపోతే ఉండవు, అంతే. సో యాజ్ ఆఫ్ నౌ ఆయన మాట వినలేదని అయి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే అమెరికా మీద ఉన్న ప్రేమతో ఆయన అట్లా మాట్లాడుతున్నారు ఎలాన్ మస్క్ మనకు తెలియదు. కాకపోతే డెఫినెట్గా ఆయనకి ఎప్పుడైతే ప్రభుత్వంతో చెడుతుందో వ్యాపారాలు దెబ్బతినడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎలక్ట్రికల్ కార్స్ మీద మనం ట్యాక్సెస్ తగ్గించడానికి గల కారణం కేవలం ట్రంప్ అండ్ ఎలాన్ మస్కే. గతంలో ఎక్కడో 100కు పైన ఉండేటువంటి ఈవీ సెగ్మెంట్కి రిలేటెడ్ ట్యాక్సేషన్ అంతా కూడా ఇప్పుడు 20-30కి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. సో బేసిక్గా ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు ట్రంప్ గారితో సరైన రిలేషన్ ఎలాన్ మస్క్ గారికి లేకపోతే మన భారత ప్రభుత్వం కూడా సహకరిస్తుందా లేదా? ఎందుకంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోయాడు కాబట్టి మరి ఇక్కడ కూడా ఎంతవరకు మరి ఆ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఏంటనేది మస్క్ కొంచెం అవి కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్టార్లింక్ ఉంది. స్టార్లింక్ ఇండియాలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి టెలికాం ఇండస్ట్రీస్ ఏమైనా సఫర్ అవుతాయి. ఇన్ఫాక్ట్ అటు ఎయిర్టెల్ కావచ్చు, లేకపోతే జియో కావచ్చు, వీళ్ళందరూ వ్యతిరేకించారు కొంతవరకు. స్పెక్ట్రమ్ ని డైరెక్ట్ గా ఎట్లా ఇచ్చేస్తారు, బిడ్డింగ్ ఏం పెట్టకుండా, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. కానీ దానికి ఎటువంటి కంక్లూజన్ రాలేదు. కాకపోతే ఇప్పుడు అంత ఈజీ ప్రాసెస్ అయితే గోయింగ్ ఫర్దర్ ఉండే అవకాశాలు అయితే డెఫినెట్ గా కనిపించట్లేదు. ఆల్రెడీ సేల్స్ కొంత వీక్ అవుతున్నాయి కాబట్టి కొత్త దేశాల్లో ఆయన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం ఎలాన్ మస్క్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిది ఆయనకి ఎవరైతే ఫ్రెండ్, ఎవరిని చూసైతే ఇతర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయో ఆయనతోటే సంబంధాలు చెడినప్పుడు సహజంగా వ్యాపారంలో సమస్యలు వస్తాయి. మీరు చెప్పినట్టుగా ఈ ట్విట్టర్లో ఇట్లా ఏదైతే యుద్ధం జరుగుతుందో, మాటల యుద్ధం జరుగుతుందో, దాని యొక్క ప్రభావం టెస్లా మీద 14% కనిపించింది. $1 ట్రిలియన్ అండ్ అబౌవ్ మార్కులో ఉన్నటువంటి టెస్లా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ $100 మిలియన్ $50 మిలియన్ సెల్ ఆఫ్ జరగడం, అంటే సుమారుగా 9 లక్షల కోట్ల వరకు కూడా సెల్ ఆఫ్ జరగడం తోటి అది $1 ట్రిలియన్ బిలో సైజులోకి రావడం అయితే అబ్జర్వ్ చేసాం. అండ్ దాంతోపాటుగా బిల్లులో కొంత టెస్లాకి ఇబ్బంది పెట్టే విధంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి అనేది
ఒక రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ గారు డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఏదో అంటారు కదా, పొమ్మన వారు కాదు పొగబెట్టు వారు అన్నట్లు. ఎందుకంటే ఒక మొన్నటి దాకా మస్క్ గారు ఖర్చు పెట్టి ట్రంప్ గారిని గెలిపించుకున్నారు. ఎలక్షన్స్ ఆయన షాడో లాగా ఉన్నాడు, ఆయన స్పాన్సర్ చేశాడు, అంతా బాగానే ఉండింది. బట్ మొత్తానికి గెలిచాక ఇది అంటారు కదా, తెప్ప తగలేయడం, ఎగురు దాటాక తెప్ప తగలేయడం చేశాడు. అర్థం కావట్లేదు. సో అందులో అదే ఈవీ వెహికల్స్ కి సంబంధించి కూడా ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి లేదు. సో అది తెప్పించడం కోసమే ప్రీవియస్ గా మస్క్ గారు దాదాపుగా $2.5 lakh ఖర్చు పెట్టారు, లాబింగ్ చేశారు. సో ఇప్పుడు అంత కష్టపడి ఆయనకు కావాల్సిన అడ్వాంటేజ్ తెచ్చుకున్న తర్వాత ఈ పలానా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల ఆ బెనిఫిట్స్ అన్ని పోయి కొంతవరకు ఆయన నష్టాన్ని చూస్తాడు. సో ఇట్లా రకరకాల అంశాలు ఇక్కడ బేసిక్ ఆయన దేశభక్తితో చేస్తున్నాడు, ఆయనకు నష్టం జరుగుతుందని చేస్తున్నాడు, నథింగ్ విను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అటు ఆయన వ్యాపారానికి ఇబ్బంది అవుతుంది. ఎస్, మస్క్ చెప్పినట్టుగా ఈవెన్ ఇక్కడ మనం కంపేర్ చేసిన ఆల్రెడీ అమెరికా డెప్ట్ ఇష్యూస్ తోటి ఫైటింగ్ చేస్తుంది. అండ్ గోయింగ్ ఫర్దర్ వీళ్ళు మరింతగా ఈ అప్పును పెంచే ప్రయత్నం డిఫెన్స్కి కానీ బార్డర్ సెక్యూరిటీకి కానీ ఖర్చు పెంచే విధంగా మాట్లాడుతున్నారు. సో బేసిక్గా వీటన్నిటి వల్ల కూడా నిజంగానే అమెరికా ఆర్థికంగా మరికొంత ఇబ్బందులు పడతాయి అనే మాట కూడా నిజమే. సో బేసిక్గా దర్ ఆర్ బోత్ సైడ్స్. ఈయనకి నష్టం జరుగుతోంది, అమెరికాకు కూడా కొంత నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ట్రంప్ గారి గురించి మనం చెప్పనవసరం లేదు. ఈ రోజు రాత్రి ఒక మాట మాట్లాడాడంటే నిద్రట్లో ఏదైనా కల వచ్చింది అంటే పొద్దున మాట మారుస్తాడు. ఆయన ఒక మాట మీద ఉండే వ్యక్తి ఏం కాదు. ఇంతకుముందు కొద్ది గొప్ప ఆయన ఒక మాట చెప్పారు అంటే మార్కెట్ విపరీతంగా రియాక్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆయన మాటను పట్టించుకోవడం కూడా మానేశారు. అది మన తెలుగు ఇండస్ట్రీలో కొంతమందిని పట్టించుకోవడం మానేసినట్టు ఇట్లనే ట్రంప్ గారిని కూడా ఇప్పుడు రాజకీయాల్లో పట్టించుకోవడం మానేశారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా కొంచెం మానేసింది, తగ్గించేసింది. ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అంతే 4 రాళ్ళు ఇసురుతాడు, మళ్ళీ వచ్చి 2 రాళ్ళు అని తగిలేసరికి మాట మార్చేస్తాడు. టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కూడా అలానే మాట మార్చేశాడు. సో గోయింగ్ ఫర్దర్ అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పాలిటిక్స్ లో ఎవరి మాట ఎంతవరకు తీసుకుంటాము అంటానికి మనకి ఎటువంటి బేస్ లేదు. అంటారు కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అది ఇప్పుడు అంతే. వ్యాపారంలో లాభం జరుగుతుందా అంతవరకు మాత్రమే పరిమితమై ఉంటది. సో గోయింగ్ ఫర్దర్ ఐ డోంట్ థింక్ అది ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యేది కాదు. ఇది మాత్రం ఒకటి వాస్తవం. ఈవెన్ ఎలాన్ మస్క్ గారు అదే కామెంట్ చేస్తున్నారు, ఈ రోజు నువ్వు గెలవడానికి గల కారణం కేవలం నేను నీతో నిలబడటమే అదొకటే కారణం అని చెప్తున్నారు. ఎస్, అది అందరికి ప్రపంచానికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ అది. సో ఎక్కువ కాలం దీన్ని కంటిన్యూ చేస్తారు ఈ గొడవని అంటే ఐ డోంట్ థింక్ సో. గోయింగ్ ఫర్ ద డెఫినెట్ గా వాళ్ళ వ్యాపారం కోసమైనా ఆయన తగ్గుతాడు, ఈయన రాజకీయంగా ఈయన నిలబడటం కోసం అని చెప్పి ఈయన తగ్గుతాడు. సో ఇదంతా కూడా 1-2 రోజులు హెడ్ లైన్స్ లో టీ కప్ లో తుఫాను. ఎగ్జాక్ట్లీ, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు భుజాల మీద చేతులు తిరుగుతారు. అంతే, అంతకు మించి ఇది నిలబడుతుంది అనేది నేను అనుకోవట్లేదు. గోయింగ్ ఫర్ దిస్ విల్ సబ్సైడ్. ఈ ఇష్యూ పెద్ద ఎత్తున నిలబడదు. బట్ దట్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మైట్ ఇంపాక్ట్. అదైతే కొంతవరకు అమెరికన్ ఎకానమీని వీ డోంట్ నో, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే $4 trillion ఇంకా అప్పు పెరగబోతోంది వెంటనే. సో అది డెఫినెట్గా కొంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ మీద అయితే. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. డెఫినెట్గా ట్రంప్ గారికి కొంచెం దురుసు ఎక్కువ. ఆయన ఫెడ్ చైర్మన్ తిట్టాడు, ఇప్పుడు ఎలాన్ మస్క్ ని తిడతాడు, అందరినీ తిడతాడు, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని తిడతారు. అది సో దాని గురించి మనం పెద్ద ఎత్తున నిలబడుతుంది ఇది అనుకునేది అయితే కాదు. డెఫినెట్గా వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటవుతారు. మనమే ఈ డిస్కషన్ పెట్టుకోవాలి, ఇంకోసారి మాట్లాడుకుందాం. అంతే, అంతకు మించి స్నేహం చిగురిచ్చాక ఏమీ ఉండదు అంతకు మించి. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.